అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మైక్రో కంట్రోలర్ ఆధారిత ఆర్డుయినో బోర్డును కంప్యూటర్కు ఎలా కనెక్ట్ చేయాలో, దానిని ఎలా పరీక్షించాలో, నమూనా ప్రోగ్రామ్ను ఎలా అమలు చేయాలో నేర్చుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. మైక్రో కంట్రోలర్ ఆధారిత ఆర్డుయినో బోర్డును కంప్యూటర్ కనెక్ట్ చేయడం, నమూనా ప్రోగ్రామ్ను అమలు చేయడం. 2. సరళమైన కార్యక్రమాలను అమలు చేయడం. ఈ కార్యాచరణను చేయడానికి మనం కావలసిన సాధనాలను, పనిముట్లను సేకరిద్దాం. ల్యాప్టాప్ లేదా పీసీ, యూఎస్బీ కేబుల్తో పాటు ఆర్డుయినో ఊనో బోర్డ్, బ్రెడ్ బోర్డ్ 1, ఎల్ఈడి 5 మిల్లీమీటర్లు 1, 100 ఓంల రెసిస్టర్ 1. మైక్రో కంట్రోలర్ ఆధారిత ఆర్డుయినో బోర్డుల గురించి చర్చిద్దాం. ఆర్డుయినో బోర్డులు మైక్రో కంట్రోలర్ ఆధారిత అభివృద్ధి బోర్డులు. ఇవి ప్రోటోటైపింగ్, ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు నిర్మించడానికి విస్తృతంగా ఉపయోగించబడతాయి. ఆర్డుయినో ప్లాట్ఫామ్ ఇంటరాక్టివ్ ప్రాజెక్టులను తయారు చేయడానికి ప్రారంభకులు, నిపుణులు సులభంగా ఉపయోగించగల హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వాతావరణాన్ని అందిస్తుంది. మైక్రో కంట్రోలర్ ఆర్డుయినో బోర్డులు మైక్రో కంట్రోలర్ల చుట్టూ నిర్మించబడ్డాయి. ఇవి ప్రాసెసర్, మెమరీ, ఇన్పుట్ లేదా అవుట్పుట్ పెరిఫెరల్స్ కలిగి ఉన్న చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు. ఆర్డుయినో ఐడిఈ ఆర్డుయినో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్మెంట్ ఐడిఈ అనేది ఆర్డుయినో బోర్డులకు కోడ్ను రాయడానికి, కంపైల్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ అనువర్తనం. ఇది వైరింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారంగా సరళీకృత ప్రోగ్రామింగ్ వాతావరణాన్ని అందిస్తుంది. ఇది C++ నుండి తీసుకోబడింది. ఆర్డుయినో బోర్డులు సాధారణంగా సెన్సార్లు, యాక్చువేటర్లు, డిస్ప్లేలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ భాగాలతో ఇంటర్స్పేస్ చేయడానికి ఉపయోగించే బహుళ డిజిటల్ మరియు అనలాగ్ ఇన్పుట్ లేదా అవుట్పుట్ పిన్లను కలిగి ఉంటాయి. ఆర్డుయినో బోర్డులు బహుముఖమైనవి మరియు రోబోటిక్స్, హోమ్ ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ ప్రాజెక్టులు, వేరియబుల్ టెక్నాలజీ, ఇంటరాక్టివ్ ఆఫ్ ఇన్స్టాలేషన్లు మరియు విద్యా కార్యకలాపాలతో సహా విస్తృత శ్రేణి అనువర్తనాలకు ఉపయోగించవచ్చు. టాస్క్ 1. పీసీలో ఆర్డుయినో సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేయడం. స్టెప్ 1. అధికారిక ఆర్డుయినో వెబ్సైట్ కు వెళ్లి www.arduino.com మీ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఆర్డుయినో ఐడిఈకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. విండోస్, మ్యాక్ ఓఎస్ లేదా లినక్స్. స్టెప్ 2. డౌన్లోడ్ పూర్తి చేసిన తర్వాత డౌన్లోడ్ చేసిన ఫైల్ ను గుర్తించి ఇన్స్టాలర్ ను రన్ చేయండి. స్టెప్ 3. ఇన్స్టాలేషన్ విజార్డ్ అనుసరించండి. ఇన్స్టాలేషన్ ప్రక్రియ ద్వారా ఇన్స్టాలేషన్ విజార్డ్ మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆన్ స్క్రీన్ సూచనలను అనుసరించండి మరియు మీకు నిర్దిష్ట ప్రాధాన్యతలు ఉంటే తప్ప మీరు సాధారణంగా డిఫాల్ట్ సెట్టింగ్లకు కట్టుబడి ఉండవచ్చు. స్టెప్ 4. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మీరు మీ డెస్క్టాప్ పై ఆర్డుయినో ఐడిఈ కోసం షార్ట్ కట్ ను చూడాలి. స్టెప్ 5. అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఆర్డుయినో ఐడిఈ షార్ట్ కట్ పై డబుల్ క్లిక్ చేయండి. టాస్క్ 2. మైక్రో కంట్రోలర్ ఆధారంగా ఆర్డుయినో బోర్డును కంప్యూటర్ కనెక్ట్ చేయండి. స్టెప్ 1. మీ ఆర్డుయినో బోర్డు ఉదాహరణ ఆర్డుయినో యూనో, ఆర్డుయినో నానో, ఆర్డుయినో మెగా, యూఎస్బీ కేబుల్ సాధారణంగా యూఎస్బీ ఏ నుండి యూఎస్బీ బి మీ కంప్యూటర్ ఉన్నాయని నిర్ధారించుకోండి. స్టెప్ 2. యూఎస్బీ కేబుల్ యొక్క ఒక చివరను మీ ఆర్డుయినో బోర్డులోని యూఎస్బీ పోర్ట్ కి ప్లగ్ చేయండి. పోర్ట్ సాధారణంగా పవర్ జాక్ దగ్గర లేదా బోర్డు చివరన ఉంటుంది. తర్వాత యూఎస్బీ కేబుల్ యొక్క అవతలి చివరను మీ కంప్యూటర్లో అందుబాటులో ఉన్న యూఎస్బీ పోర్ట్ కు కనెక్ట్ చేయండి. స్టెప్ 3. మీ కంప్యూటర్ ను ఆర్డుయినో బోర్డ్ కు కంప్యూటర్ కు కనెక్ట్ చేసిన తర్వాత అది గుర్తించబడిందో లేదో మీరు తనిఖీ చేయవలసి ఉంటుంది. విండోస్ లో మీరు డివైస్ మేనేజర్ ని తెరవవచ్చు. పోర్ట్స్, COM అండ్ LPT సెక్షన్ కింద ఆర్డుయినో కోసం చూడవచ్చు. స్టెప్ 4. మీరు కోడింగ్ ప్రారంభించడానికి ముందు మీ నిర్దిష్ట ఆర్డుయినో బోర్డుతో పనిచేయడానికి మీరు ఆర్డుయినో ఐడిని కాన్ఫిగర్ చేయవలసి ఉంటుంది. టూల్స్ కు వెళ్లి బోర్డ్ జాబితా నుండి మీ ఆర్డుయినో బోర్డును ఎంచుకోండి. స్టెప్ 5. బ్రెడ్ బోర్డ్ లోకి ఎల్ఈడిని చొప్పించండి. పొడవైన యానోడ్ ఒక వరుసకు కనెక్ట్ చేయడం జరిగింది అని, చిన్న క్యాథోడ్ మరొక వరుస కనెక్ట్ చేయడం జరిగిందని ధృవీకరించుకోండి. స్టెప్ 6. రెసిస్టర్ యొక్క ఒక చివరను అదే వరుసలో ఎల్ఈడి క్యాథోడ్ చిన్నది పట్టిన మాదిరిగానే చొప్పించండి. రెసిస్టర్ యొక్క మరొక చివరను బ్రెడ్ బోర్డ్ పై మరొక వరుసకు కనెక్ట్ చేయండి. స్టెప్ 7. రెసిస్టర్ యొక్క మరొక చివరను ఆర్డుయినో బోర్డులోని ఏదైనా GND గ్రౌండ్ పిన్ కు చొప్పించి వరుసను కనెక్ట్ చేయడానికి జంపర్ వైర్ ను ఉపయోగించండి. పిన్ 13 పక్కన GND పిన్ ఉపయోగించడం సాధారణం. స్టెప్ 8. ఎల్ఈడి యానోడ్ యొక్క పొడవైన కాలును ఆర్డుయినో బోర్డ్ పై డిజిటల్ పిన్ కు కనెక్ట్ చేయడానికి జంపర్ వైర్ ను ఉపయోగించండి. పిన్ 13ను ఉపయోగిద్దాం. టాస్క్ 3.
సరళమైన ప్రోగ్రాంలను అమలు చేయండి. స్టెప్ 1. ఆర్డుయినో ఐడిఈలో కొత్త స్కెచ్ సృష్టించడానికి ఫైల్ న్యూకు వెళ్ళండి. ఇది కొత్త ఖాళీ స్కెచ్ విండోను తెరుస్తుంది. అక్కడ మీరు మీ కోడ్ రాయవచ్చు. స్టెప్ 2. స్కెచ్ విండోలో మీరు C++ ఆధారంగా ఆర్డుయినో ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి మీ ఆర్డుయినో కోడ్ను రాయవచ్చు. మీరు ఆర్డుయినో ప్రోగ్రామింగ్ కు కొత్త అయితే సాధారణ ప్రోగ్రామర్లతో ప్రారంభించవచ్చు. స్టెప్ 3. ఆర్డుయినో బోర్డుపై పిన్ 13 కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీని బ్లింక్ చేసే బ్లింక్ స్కెచ్ యొక్క ప్రాథమిక ఉదాహరణ ఇక్కడ ఉంది. మీరు మీ కోడ్ రాసిన తర్వాత ఫైల్, సేవ్ లేదా Ctrl+S నొక్కడం ద్వారా మీ స్కెచ్ ను సేవ్ చేయండి. స్టెప్ 4. స్కెచ్ ను ఆర్డుయినో బోర్డ్ కు అప్లోడ్ చేయడానికి అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 5. అప్లోడ్ బటన్ కుడి బాణం ఐకాన్ మీద క్లిక్ చేయండి లేదా స్కెచ్ అప్లోడ్ కి వెళ్లి కోడ్ ను మీ ఆర్డుయినో బోర్డ్ కు అప్లై చేయండి. ఆర్డుయినో ఐడిఈ మీ స్కెచ్ ను సంకలనం చేసి దానిని అనుసంధానించబడిన ఆర్డుయినో బోర్డ్ కు బదిలీ చేస్తుంది. స్టెప్ 6. అప్లోడ్ ప్రక్రియ సమయంలో మీరు ఆర్డుయినో ఐడిఈస్ కన్సోల్లో స్టేటస్ సందేశాలను దీని దిగువన చూస్తారు. అప్లోడ్ పూర్తయిన తర్వాత మీకు డన్ అప్లోడింగ్ అనే సందేశం కనిపిస్తుంది. స్టెప్ 7. ఒకసారి స్కెచ్ అప్లోడ్ అయిన తర్వాత మీ ఆర్డుయినో బోర్డ్ కోడ్ ను అమలు చేస్తుంది. నిర్దేశిత పిన్ కు కనెక్ట్ అయిన ఎల్ఈడీ కోడ్ ప్రకారం ఆన్ అండ్ ఆఫ్ అవటం చూడాలి. ఈ వీడియోలో మనం వీటిని ఎలా చేయాలో చర్చించాము. 1. మైక్రో కంట్రోలర్ ఆధారిత ఆర్డుయినో బోర్డును కంప్యూటర్ కు కనెక్ట్ చేసి నమూనా ప్రోగ్రాంలను అమలు చేయడం. 2. సరళమైన కార్యక్రమాలను అమలు చేయడం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.